రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. జనరల్గా రెగ్యులర్గా గోల్డ్ కొనాలి, గోల్డ్తో పాటు ఎక్కువగా సెకండరీ ఆప్షన్ సిల్వర్కి ఎక్కువగా కేటాయించండి, అంటే సిల్వర్ని ఎక్కువగా కొనండి అని ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. జనరల్గా మనం గోల్డ్ కొంటున్నాం, వాటితో పాటు సిల్వర్ కాయిన్స్ని ఎక్కువ కొనాలి. కొనేటప్పుడు హాల్ మార్క్ ఖచ్చితంగా మెయింటైన్ చేసి సిల్వర్ కాయిన్స్ మాత్రం కొనండి, లేదా డిజిటల్ సిల్వర్ కొనండి. ఎందుకంటే రాబోయే కాలంలో గోల్డ్ కంటే ఎక్కువగా సిల్వరే బాగా డిమాండ్ పెరుగుతుంది. ప్రజెంట్ ఆల్రెడీ గోల్డ్తో పాటు సిల్వర్ బాగా పుంజుకుంటుంది రేటు పరంగా కానీ డిమాండ్ పరంగా కానీ. సో గోల్డ్ కొనండి, గోల్డ్తో పాటు సిల్వర్కి కూడా ఎక్కువగా కేటాయించండి అని చెప్పడం జరిగింది. దానికి గల కారణం కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ యూఎస్ సంబంధించిన డాలర్ రేట్ అయితే బాగా పడిపోవడం జరుగుతుంది. దానివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా కొంచెం బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, గ్లోబల్ వైజ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దాని పరంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ విధంగా అయితే కంటిన్యూగా సిల్వర్ పైన అయితే బాగా ఎఫెక్ట్ ఉంటుంది. గోల్డ్ అయితే ఒక సాచురేషన్ స్టేజ్ వచ్చాక గోల్డ్ అయితే ఆగిపోవడం జరుగుతుంది. సిల్వర్ మాత్రం కంటిన్యూగా పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. రాబర్ట్ కియోసాకి చెప్పింది అంటే మ్యాక్సిమం తన ఫాలోవర్లు అయితే మ్యాక్సిమం ఫాలో అవుతారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆయన చెప్పిన బుక్లో ప్రాక్టికల్గా అన్నీ జరిగాయి కాబట్టి దీన్ని కూడా నమ్మడం, ఇంకా సిల్వర్కి ఇంకా డిమాండ్ ఎక్కువగా పెరుగుతుందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ఏదైనా బై చేయాలనుకుంటే గోల్డ్తో పాటు సిల్వర్ని కూడా ఎక్కువగా బై చేయండి అని అయితే రాబర్ట్ కియోసాకి చెప్పడం జరుగుతుంది.